జానారెడ్డి గారు. అధ్యక్ష, ఈ ప్రశ్న నాకు అర్థమైనంత వరకు సింపుల్ అధ్యక్ష. ఇప్పుడు జీతాల మీరు చెప్పినట్టుగానే మీరు బడ్జెట్లో పెట్టినటువంటిది 17 అయితే 6 నెలలకు 9,000 పైన అవుతుంది. బడ్జెట్లో పెట్టింది 8.5, ఆ విధంగా ఎక్కువైంది అనేటువంటి రూపంలో చెప్తూ, అంటే ఈ విధంగా ప్రశ్న అడిగింది ఏంటంటే, ఇట్లా వివిధ రకాలుగా పెరగటం మూలాన పెన్షన్లలో కానీ ఇతర దాంట్లో కానీ జీతాల దాంట్లో కానీ పెన్షన్ బియ్యం కోటాలో కానీ పెరగటం మూలాన ఈ బడ్జెట్లో ఇంకా పెరుగుదల వచ్చింది. ఈ ఇచ్చిన పెరుగుదలలో ఇది లోటున్నదా లేదా, ఈ సంవత్సరం లోటు అవుతుందా లేదా, లోటు అయితే ఆ విధంగా ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటిది ప్రధాన ప్రశ్న. జస్ట్ ముఖ్యంగా వన్ మినిట్ ప్లీజ్. ముఖ్యంగా నేను సింపుల్గా తెలియజేస్తున్నాను అధ్యక్ష, మీరు ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం తర్వాత మీరు అన్నారు ఇప్పుడే 3,000 ఎక్కువ వస్తుందని. ఈ 6 నెలల్లోనే 4,500 కోట్లు ఎక్కువైంది. అవి 3,000 వస్తే ఈ 6 నెలలకే సరిపోయాయి. మరి మళ్ళీ 6 నెలలకు ఇంకొక 3,000, 4,000, 5,000 ఎక్కడి నుంచి లోటు వస్తుందా రాదా? వస్తే ఆనరబుల్ మెంబర్ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ లోటుని ఏ విధంగా సవరించదలిచినారు, ఏమి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం, మేము ఆందోళన పడకుండా సభకు చెప్పమని చెప్తున్నారు. సింపుల్. కానీ మధ్యలోదేంది, సంవత్సరానికి లెక్కలు వస్తాయి, అప్పుడు సరే మంచి సంవత్సరానికి వచ్చినప్పుడు అవన్నీ, కానీ ఈ రెండింటి మధ్యలోనే మీరు చెప్పింది అర్థం ఉందా అనేటువంటిది ఒకటి. రెండోది, మీ బడ్జెట్ 1,30,000 కోట్లు, అర్ధ సంవత్సరానికి 47,000 కోట్లు వచ్చిందని ఇప్పుడు మీరు చెప్తున్నారు. 47,000 కోట్లు వచ్చిందని మీ ప్రశ్నలో ఉన్నది. 47,000 కోట్లు వచ్చిందని చెప్తున్నారు. ఇప్పటి వరకండి, అవునా, రెవెన్యూ రిసీట్స్ మిగతా అన్ని రిసీట్స్ అన్నీ కలిపే చెప్పినారు. అందులో అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉన్నది, ఇంటర్నల్ డెట్ ఉన్నది, లోన్స్ అండ్ అడ్వాన్స్ ఉన్నాయి. అంటే మీరు ఎక్కువ పెట్టుకున్నాయి, తక్కువ వచ్చినాయి. సపోజ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ మీరు 11,000 పెట్టుకున్నారు, 4,500 వచ్చింది ఇప్పటికీ. మరి 4,500 పైన వచ్చింది అంటే 11,000 పెట్టుకుంది, 6 నెలలకు 4,500 వచ్చిందంటే ఇంకా 4,500 వస్తుంది అని. అంటే బడ్జెట్లో పెట్టుకోవటం మీరు ఎక్కువ పెట్టిన. అంటే నా ప్రశ్న ఏంటంటే అధ్యక్ష, నేను బడ్జెట్లో చెప్పినట్టుగా 1,30,000 కోట్లలో మీకు 97-96,000 కోట్ల కంటే ఎక్కువ రాదు. అందులో వస్తే కూడా 1,00,000 కోట్లకు అసలు మించదు అని నేను చెప్పిన దాంట్లో ఆల్రెడీ నోట్లు రద్దు కాకముందే 8వ తారీఖు నాడు ఆనరబుల్ మినిస్టర్ 20,000 సరెండర్ చేసుకోవాల్సిందే అని చెప్పినారు. ఆల్రెడీ సరెండర్ అయిపోయినావు. అంటే ఇంకొక 10,000 సరెండర్ అవ్వబోతుంది అని. అంటే ఈ 97-98కి ఈ సంవత్సరం మించే ప్రసక్తే లేదని మళ్ళొకసారి నీ ప్రశ్న, నీ ఆన్సర్ ద్వారా రుజువు అవుతుంది. అంటే సుమారు బడ్జెట్కు 30-35,000 కోట్ల లోటు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ బడ్జెట్ను అమలు చేయాలంటే ఈ 20-30,000 కోట్లు ఎట్లా తీసుకుంటున్నారు ఏంటిది అనేది. ఇంకోటి డీటెయిల్, ఈ ప్రశ్న సమగ్రంగా లేదు, ఈ ఆన్సర్ సమగ్రంగా లేదు, చాలా డీటెయిల్గా లేదు. దీన్ని ఇంకా మళ్ళొకసారి ఇది ఇస్తే, సమగ్రంగా ఇస్తే ఈ న్యాయం జరుగుతుంది. షార్ట్ డిస్కషన్ అన్న పెట్టండి దీని కొరకు, ఇది చాలా ప్రధానమైంది. పెద్దలు జానారెడ్డి గారు 2014-15లో ఇదే ప్రశ్న వేసిండ్రు, 15-16లో కూడా అదే ప్రశ్న వేసిండ్రు, 16-17లో కూడా తప్పకుండా ఇదే డిబేట్ జరుగుతుంది. తప్పకుండా రాలేదు. మీరు చెప్పింది లెక్క రాలే అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష 14-15లో రుణమాఫీ గంతే ఉంది, 15-16లో కూడా గంతే ఉంది, 16-17లో కూడా గంతే ఉంటుంది. ఆసరా పెన్షన్ల విషయంలో కూడా 14-15 అంతే ఉంది, 15-16 కొంచెం పెరగవచ్చు, 16-17 కూడా గంతే ఉంది అధ్యక్ష. దీంట్లో ఎక్కడ కూడా పెద్ద మార్పేం లేదు.
ఎక్సెప్ట్ డిఏలు, ఉద్యోగులకు సంబంధించిన డిఏలు తప్ప ఇంకా ఏవి కూడా పెరిగేటువంటి ఆస్కారం లేదు అధ్యక్ష. అందుకనే మనం పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏదో విపరీతంగా పెరిగింది అనేది, మీకు బియ్యం ఇప్పుడే ఇస్తలేము, ఎప్పటి నుంచో ఇస్తున్నాం, పెన్షన్లు ఇప్పుడే ఇస్తలేము, ఎప్పటి నుంచో ఇస్తున్నాము, రైతు రుణమాఫీ ఎప్పటి నుంచో ఇస్తున్నాము, ఇప్పుడు ఇస్తున్నాము. కాబట్టి వీళ్ళు ఎక్కడ పెద్ద పెరిగేటువంటి ఆస్కారం లేదు. కానీ అదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో పోయినసారి కంటే కూడా ఈ సంవత్సరం మన రెవెన్యూ రిసీవ్స్ పెరగడంలో చాలా గొప్పగా ఉందని చెప్పి సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఆన్ ద హోల్గా దీంట్లో సేల్స్ ట్యాక్స్ అధ్యక్ష 22% హైక్ ఉంది అధ్యక్ష. గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం సెప్టెంబర్ మాసానికి ఎంతైతే ఆదాయం వచ్చిందో దానితో ఇప్పుడు పోలిస్తే 22% పెరిగింది మన ఆదాయం. రెండవది కొన్నింటిలో చాలా గొప్పగా పెరిగింది అధ్యక్ష. ట్యాక్సెస్ ఆన్ వెహికల్స్ దాదాపు 35% పైన పెరిగింది అధ్యక్ష. అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా అధ్యక్ష చాలా గొప్పగా 56% పెరిగింది అధ్యక్ష. 56% పెరిగింది. 180 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే 350 కోట్ల రూపాయలు మొన్న డిమానిటేషన్ వచ్చినప్పటికీ వచ్చింది అధ్యక్ష. ఎక్సైజ్ కూడా గొప్పగా పెరిగింది అధ్యక్ష. అంతా కలిస్తే నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉందో మనం అనుకున్నామో భూముల అమ్మకం ద్వారా కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అది కొంత -44%. దాన్ని కనుక మొత్తం తీస్తే అధ్యక్ష మొత్తంగా రెవెన్యూ రిసీట్స్లో 13% గ్రోత్ ఉన్నటువంటి విషయం మర్చిపోవద్దని చెప్పి నేను తమరికి విజ్ఞప్తి చేస్తుంది అధ్యక్ష. అందుకనే ఈ సంవత్సరం మీరు అనుకున్నట్టుగా ల్యాండ్ల ద్వారా వచ్చే ఆదాయం మినహాయిస్తే మిగతా అన్ని ఆస్పెక్ట్లలో కూడా మనకి ఇవాళ ట్యాక్స్ డెవల్యూషన్లో కూడా కేంద్ర ప్రభుత్వం 13,955 కోట్ల అధ్యక్ష. ఎక్కడ కూడా తగ్గకుండా ఇప్పటివరకైతే బ్రహ్మాండంగా వస్తుంది అధ్యక్ష. సిఎస్ఎస్లో కూడా ఇవాళ నేషనల్ హైవేస్ కానీ ఇతరత్ర కానీ మనకిస్తున్న దాంట్లో సిఎస్ఎస్ కూడా ఈసారి గొప్పగా పెరిగేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి పోయిన సంవత్సరంతో పోలిస్తే రెవెన్యూ రిసీట్స్ చాలా గొప్పగా ఉంటాయని ఆశ్చర్యకరంగా ఉంది అధ్యక్ష. డిమానిటేషన్ వల్ల కొంత ఇబ్బంది వస్తున్నమాట వాస్తవం. దాన్ని ఎట్లా పూడ్చుకోవాలనే విషయంలో ఇప్పటికే ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు కలిసి చెప్పడం జరిగింది. మాలాంటి వాళ్ళని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి గారిని కలిసి అన్ని రాష్ట్రాలను కూడా కోరడం జరిగింది. కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఏ లోటైతే ఇలా రాష్ట్రాలు ఎదుర్కోబోతున్నాయో దాని నుంచి గట్టెక్కిద్దనే విశ్వాసం మాత్రం తప్పకుండా ఉంది అధ్యక్ష. నో క్వశ్చన్ నెంబర్ please no. Now the time is 11:15. We have not completed. आप ही मेरे को बिठाए ना सर. कोई बात नहीं. चलिए ఇది చాలా అధ్యక్ష ఆర్థిక మంత్రి గారు మళ్ళీ ఒకటి గమనించాలి. మీరు తప్పనిసరిగా కొంత పెరుగుతున్న మాట వాస్తవం, కానీ మీరు బడ్జెట్లో చెప్పిన ప్రకారం లేదు అనేటువంటి దానికి ఒక్కటే ఉదాహరణ ఇస్తున్న అధ్యక్ష. మీ స్టేట్ ఓన్ ట్యాక్సెస్ మీరు 51,800 కోట్లు సుమారు బడ్జెట్లో పెట్టినారు. దాంట్లో నేను చెప్పిన ప్రకారం 46,000 కోట్ల కంటే ఎక్కువ రావని ఇదే సభలో చెప్పినాను. ఇవాళ కూడా ఈ అర్ధ సంవత్సరానికి ఏజీ ఆఫీస్ నుంచి నేను లెక్క తెప్పించినాను. 23,282 మాత్రమే వచ్చింది. అంటే నేను చెప్పిన 46లో సగమే 23,000 వచ్చింది. ఇక సగం కూడా 23,000 వస్తుంది. అందుచేత 46 వస్తుంది. ఔర్ కమ్ హోతా మళ్ళీ తక్కువ అవుతుంది. ఇది ఒక్కటే ఫిగర్ చాలు మీకు. అందుచేత పెరగటం పెరిగింది, 12, 13 పెరుగుతుంది తప్పనిసరిగా. కానీ 1,30,000లో నీకు 96,000 కోట్లు 97 కంటే రాదు. 35,000 కోట్ల బడ్జెట్ ఇస్తానన్న ప్రణాళికలు ఏం కావాలి, దాంట్లో నువ్వు ఏం చేస్తున్నావు, ఆ లోటు ఎంత, ఇది చాలా అత్యవసరమైంది. Please, Minister Akbaruddin. Honorable Speaker, sir. Sir, I was asking some few questions you had allowed me to ask later. That is why I'm just asking once again, sir. Sir, my first question is that, sir. Sir, as per the government records, up to September 2016 financial status of Telangana, sir, I went and I got just now, sir. In that, the total borrowings have been 14,873.76 crores. 14,873 crores, sir. Sir, in that, so the
expenses details, capital expenses have been 11,509.31. Sir, if I am wrong, I may be corrected. When we do some borrowings, we are supposed to create assets out of the borrowings. But if we have to see the details, it has been spent on capital expenses. That means we have just spent that money. No assets have been built. Is it right or wrong? I want a reply for that, sir. Sir, and secondly, sir, about this scholarships which I had questioned on, Honorable Finance Minister, sir. So the total students in BC welfare is 6,11,320. Minority students are 98,863. EBC are 80,981. Disabled 167. ST welfare 1,08,983. And SC development 1,92,923. The total students are 10,93,237, sir. Sir, total RFT released in the year 2016 and 17 is 0. MTF release is 0, sir. Sir, again in 2015 and 16, sir. 2015 and 16, sir. The total students are 14,15,667, sir. Sir, total RTF released is 700.90. Total MTF release is 281.10 crores, sir. The total release of RTF and MTF is 984, sir. Sir, now the question is that, sir, in 2014 and 15, the amount which was released for 2014 and 15 for 13,84,000 of disabled welfare, minority, EBC, SC, ST and BC, sir, the total amount was 2,266. It was 2,266 crores, sir. Sir, now the question is that in 15 and 16, only 984 has been released. So when are you going to release these remaining amount, the amount which is due is a question, sir. And sir, what will be the amount for 2016 and 17? When will that also be released is the question, sir. Sir, the students are suffering, sir. Minority budget also, sir, if we have to see, sir. Shadi Mubarak scheme, Honorable Minister Saab was saying, from last 6 months, sir, that Kalyanama, usme sab ek paisa nahi diye. Shadi Mubarak mein nahi diye, sir. Shadi Mubarak 2016-17 budget allocated was 150. Till now, budget release is only 30 crores, sir. They have not released that, sir. So I want to know, when are you going to release? For overseas studies, sir. On MIM's demand, this was also agreed, sir. When are you going to release the amount for that? Bankable link scheme, sir. Bankable link scheme. The applications are, subsidies not yet released. The applications have been sanctioned. Minorities, BCs, SC, STs are suffering. When are you going to release that amount? Is the question, sir. Sir, about the post-matric. Sir, I have to ask the question, sir. See, this is question hour. Sir, question only I am asking, sir. Sufficient time has been. Sir, about post-matric scholarships, sir, about minorities. About minorities, sir, 2016-17 budget, sir. MTF 50 crores not yet released, sir. RTF 233 crores not yet released. BRO 238.07 crore not yet released. Sir, only 85 crores have been released, sir. Sir, in minority budget, 1,000 change has been allocated. Out of that, 600 crores का जियो दिया गया. लेकिन पैसा जो आया वो सिर्फ 300 चिल्लर करोड़ आया, साहब. And 16-17 it is zero, sir. Sir, I'm just, sir, you have to give me some permission, sir. Sir, this is, now the time is 11:20, we are. Sir, the you fourth just, question only. sir, I humbly submit and I request, sir, I just need 2 minutes, sir, I'll finish it off, sir. Sir, I want to know from Honorable Minister Saab, sir, sir, what will be the impact of GST? What will be the impact of GST on state economy, state finances, state revenue collections? How are we going to be in plus after GST or in minus? Also, I would like to know, after this demonetization, what do you think? We know that, okay, we do not know the clear picture. But again, are we going to be in plus or in minus, sir? Sir, I would like to know from your kind self, Honorable Minister Saab, did he not promise in the budget session that he would release 20 crores for Khuli Qutub Shah Development Authority,
Did he, on this floor, did he promise or not? Have you released it or not? From last 2 months, sir, the pensions are not released. I want to know, when are you going to release these pensions? It is very important, sir. And about Shadi Mubarak, I have said, sir, these are only few questions which I am asking, Okay, Minister. and I hope that a specific reply has been given in this, sir. सही मैं पूरा बता सकता हूँ सर కావాల్సినంత టైం అయింది ఆన్సర్ చేసేయండి सर अकबर जी ने जो क्वेश्चन पूछा था आधा घंटा से लेके 45 मिनट्स तक टाइम लेके मैं आंसर दे सकता हूँ जो कल्याण लक्ष्मी जो पैसा नहीं दिया बोल के दिया बोला था वो सही नहीं है साहब 131 करोड़ रुपीस ऑलरेडी रिलीज्ड फॉर कल्याण लक्ष्मी। नंबर 2 मैं पूरा जितना जो पैसा खर्च किया था अप्रैल 1 से लेके सितंबर 30 तक 51,615 करोड़ रुपीस अध्यक्ष 51,615 కోట్ల రూపాయలు రకరకాల డిపార్ట్మెంట్స్ ఖర్చు పెట్టిన మీకు చూపించమంటే మీకు పంపమంటే పేపర్ కూడా పంపిస్తా అధ్యక్ష। దాంట్లో గౌరవనీయులు జానారెడ్డి గారు ఒక పదే ఒక మళ్ళీ ప్రశ్నలు లేవనెత్తున్నారు 47,000 కోట్ల రూపాయలే ఖర్చయింది దేర్ఫోర్ 1,00,000 కోట్ల బడ్జెట్ దాటే ఆస్కారం లేదనేటువంటిది ఏదైతే ఉందో అధ్యక్ష అది కాదు అధ్యక్ష ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన డబ్బు అధ్యక్ష 51,615 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది అధ్యక్ష Please silence. తప్పకుండా ఎప్పుడు కూడా రాష్ట్రంలో లాస్ట్ ఫిబ్రవరి మార్చి మంత్లో ఎక్కువ ఖర్చు పెట్టే సాంప్రదాయం ఉంటుంది మీరు మొత్తం చరిత్ర అంతా కూడా తీసుకోండి ఇవాల్టి వరకే 51,000 రూపాయలు ఖర్చు పెట్టినామంటే 51,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామంటే తప్పకుండా రాబోయే కాలంలో మరింత పెరిగేటువంటి ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది అధ్యక్ష। सेकंड थिंग जो जीएसटी इंप्लीमेंटेशन होने के बाद रेवेन्यूज कम होता ज़्यादा होता वो अभी तक एक्चुअली जो रेवेन्यू न्यूट्रल रेट है अभी तक फिक्स नहीं हुआ है। जो अभी तक जो केंद्र सरकार ने जो स्लैब्स फिक्स किया था लोएस्ट टैक्सेशन फॉर एग्रीकल्चर प्रोडक्ट्स और एटसेट्रा अभी तक डिसाइड नहीं हुआ है, इसीलिए 6% लेके 28% तक जो स्लैब्स है वो फिक्स होने के बाद आरएनआर फिक्स होने के बाद क्या होने वाला है जब बोल सकते, अभी कोई नहीं बोल सकते साहब। मगर एक तो जरूरी है साहब जो स्टेट्स प्रोडक्शन स्टेट्स है लाइक गुजरात महाराष्ट्र जो पंजाब जो तमिलनाडु स्टेट्स है उन लोगों को थोड़ा नुकसान होता होगा। हमारा राज्य जो प्रोडक्शन का स्टेट नहीं है वो कंजम्पशन का स्टेट दोनों में एक ही है, इसीलिए असेसमेंट हमारा हिसाब से हमारा तेलंगाना राज्य सरकार को कुछ नुकसान नहीं पहुंचता बोलकर समझ रहे साहब। जीएसटी इंप्लीमेंटेशन होने के बाद अगर जितना जो नुकसान होता है और एक मैं बोल सकता हूं हमारा राज्य सरकार ने 14% हमारा ग्रोथ रेट है, अगर 14% अगर कमा है तो केंद्र सरकार जी ने जो कंपनसेट करता है अगर 14% के एबो अगर टैक्स हमारा है तो जो हमारा राज्य को नुकसान नहीं हो पाता सब। अध्यक्ष తప్పకుండా జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ తర్వాత రాష్ట్ర ఆదాయం పెరుగుతుందో తగ్గుతుందో చెప్పలేం కానీ ఖచ్చితంగా తగ్గకపోవడానికి ఆస్కారం ఉంది తప్ప పెరగడానికే ఒక ఆస్కారం ఉంది తప్ప మరొకటి లేదు అధ్యక్ష। ఇవాళ రాష్ట్రం 14% మా గ్రోత్ రేట్ ఉంది, 14% లోబడి ఉంటే మాత్రమే కేంద్ర ప్రభుత్వం మనకు కంపెన్సేట్ చేస్తుంది, 14% ఏమో ఉంటే అది ఇచ్చే ఆస్కారం లేదు। మనం కూడా 14% అంటే తక్కువేం కాదు కాబట్టి తప్పకుండా రాష్ట్ర ఆదాయం చాలా గొప్పగా ఉండే ఆస్కారం ఉందని మేము భావిస్తున్నాం అధ్యక్ష। క్వశ్చన్ నెంబర్ 2072 మినిస్టర్ ఫర్ హోమ్ మినిస్టర్ గారు मिनिस्टर होम मिनिस्टर गारू 1 सेकंड सर मिनिस्टर होम मिनिस्टर जो एससी एसटी बीसी माइनॉरिटीज का
స్పీకర్ సార్, సార్ వారు చెప్పిన దాంట్లో సైలెన్స్. అధ్యక్ష ఇప్పటికే 70% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్కి డబ్బులు ఇచ్చినాము. ఇంకా ఆ మిగతా 30-40% కూడా తప్పకుండా ఈ మధ్య కాలం రిలీజ్ చేసి అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. అట్లనే అధ్యక్ష అక్బర్ గారు గతంలో ఒకటి వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి ఒక డబ్బులు పెండింగ్ అడిగిన తర్వాత తప్పకుండా దాన్ని కూడా ఈ మధ్య కాలంలో రిలీజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం అధ్యక్ష. मोहतरम स्पीकर साहब, मैं यहाँ पे आपके सामने ये खड़े होकर कि मेरे क्वेश्चन पर जो मैं जवाब चाह रहा था कि एससी एसटी बीसी डिसेबल्ड जो बच्चे हैं उनकी जो स्कॉलरशिप नहीं आई है, 2-2 बरस से नहीं आई है, जीरो है, बच्चे परेशान हैं, आसरा पेंशन नहीं आई है, पेंशन की वजह से माजूरीन बेवाएं जो सब परेशान हैं, उसके ऊपर कोई जवाब नहीं दिया गया। अखिलती बजट में बड़े बड़े ऐलानात किए गए लेकिन सिर्फ 300 करोड़ रुपया रिलीज किया गया, ओवरसीज स्कॉलरशिप में नहीं दिया गया, फीस रियंबर्समेंट में नहीं दिया गया और किसी पर भी। और ये सवाल, ये जो जवाब देना था ये बिल्कुल ही गैर जिम्मेदाराना जवाब है और हुकूमत एससी एसटी बीसी और माइनॉरिटीज के साथ जो नाइंसाफी कर रही है उनके तालीम को खराब कर और आज इस ऐवान में एक मुकम्मल और मौसर जवाब देने में मिनिस्टर साहब की नाकामी पर और मुसलमानों के साथ एससी एसटी और बीसी और डिसेबल्ड के साथ जो नाइंसाफी है इस पर मैं एहतजाज करते हुए ऐवान से वॉकआउट करता हूं सर। క్వశ్చన్ అవర్ మీరు అడిగే సమాధానం అంతా అడిగే అధ్యక్ష ఈ ప్రశ్న ఇది మన రాష్ట్ర ఆర్థిక బడ్జెట్కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనది అధ్యక్ష. అయినప్పటికీ దీనికి ఒక గంట చర్చకు అనుమతి ఇచ్చినా సరే లేకుంటే జవాబు సక్రమంగా రాదు. ఒక్క విషయం చెప్తున్నాం, మీరు చెప్తున్నటువంటి దాంట్లో క్లారిటీ లేదు. 15-16లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు ఇచ్చినటువంటి లోన్స్ ఏదైతే ఉన్నదో దాంట్లో 40-50% ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు, గ్రౌండ్ కాలేదు. 16-17 మొదలే పెట్టలేదు అంటే అసలు మీ దగ్గర ఎక్కడిది బడ్జెట్? అందుచేత మొత్తం బడ్జెట్లో 1,30,000లో 95-96 కోట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. తిరిగి ప్రభుత్వం ఆలోచించుకొని అన్ని ప్రణాళికలు అమలు చేస్తాయా లేదా, లేకుంటే దేంట్లో తగ్గిస్తుంది ముందనే ప్రభుత్వం చెప్పాలి. ఈ విషయాలు ఏమీ అర్థం కాకుండా గందరగోళంగా సాగిస్తున్నటువంటి ఈ విధం ఏదైతే ఉందో సరి అయింది కాదు. అందుకు సరి అయినటువంటి సమాధానం లేదు. పథకాలు అమలవుతలేని తీరుకు నేను ప్రొటెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష మా పార్టీ తరఫున. మినిస్టర్ గారు అధ్యక్ష ప్లీజ్ సైలెన్స్. మినిస్టర్ గారు అధ్యక్ష మేము ఈ మధ్య కాలంలో ఢిల్లీకి పోతున్నాం అధ్యక్ష. ఢిల్లీకి పోయి మైనార్టీ వెల్ఫేర్ మంత్రి గారిని కలిస్తే వారన్న మాట ఏంటంటే, మీ రాష్ట్రం ఈ దేశానికే ఒక ఆదర్శవంతమైన గొప్ప స్కీమ్ని అందిస్తుంది. మైనార్టీల కోసం ఇన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టినటువంటి చరిత్ర అది మీ రాష్ట్రానికే దక్కింది. కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మేము వస్తామని చెప్పి వారు చెప్పిన అధ్యక్ష ఇవాళ వెల్ఫేర్ స్టేట్ అంటే ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రమే అన్ని రాష్ట్రాలకు ఆదర్శం అధ్యక్ష. ఈ దేశంలో వెల్ఫేర్ కోసం అత్యధికంగా డబ్బులు ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష ఇవాళ వాళ్ళకి అర్థం కాని ఏంటంటే, గతంలో మాట్లాడే వాళ్ళు
మాటలు కేవలం ప్రజలకు ఏదో కన్విన్స్ కోసం ప్రయత్నం చేసింది తప్ప మాట్లాడిన మాటలకి ఫలితాన్ని పొందేటువంటి కల్చర్ ఆనాడు లేకుండా అధ్యక్ష. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనార్టీల కోసం ఈ దేశంలో ఎక్కువ ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రమే అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు పేదల కోసం మీరు మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ఎక్కడైనా షాదీ ముబారక్ పేరిట కానీ కళ్యాణ్ లక్ష్మి పేరిట కానీ గరీబ్ కుటుంబంలో పుట్టిన ఆడపిల్లకు 51,000 రూపాయలు కట్నం ఇచ్చే చరిత్ర ఉందా అని చెప్పి అడుగుతున్నది అధ్యక్ష. మా స్కీములన్నీ కూడా ప్రజలు మెచ్చుకుంటా ఉంటే ప్రజాక్షేత్రంలో మీకు రాజకీయ పలుకుబడి తగ్గుతున్నటువంటి అక్కస్తో మాత్రమే ఇవాళ బురద చల్లే ప్రయత్నం చేస్తుంది తప్ప మీకు నిజాయితీ లేదు, మీకు చిత్తశుద్ధి లేదని చెప్పి సందర్భం మనం చేస్తాం అధ్యక్ష. 57 సంవత్సరాల చరిత్రలో మీరు మిగిల్చిన విషాదం, 57 సంవత్సరాల చరిత్రలో కేవలం మీ గురించి ఆలోచించుకుని తప్ప పేదల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష. ఇవాళ ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం మీరు ఆనాడు ఇచ్చిన రుణం కేవలం ₹1,00,000 మాత్రమే అధ్యక్ష. ఆ లక్షలో మీరు ఇచ్చిన సబ్సిడీ కేవలం 30,000 రూపాయలు మాత్రమే అధ్యక్ష. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకి కడుపు నిండా ఆదుకోవాలి, ఏదో ఇచ్చినమా కాకుండా ఆ కుటుంబం శాశ్వతంగా తన కాలం మీద బతకాలనే నెపంతో ₹1,00,000 రుణం తీసుకుంటే 80,000 రూపాయల సబ్సిడీ, 2 లక్షల రూపాయలు రుణం తీసుకుంటే 1,40,000 రూపాయల సబ్సిడీ, 5 లక్షల రూపాయలు రుణం తీసుకుంటే 3 లక్షల రూపాయల సబ్సిడీ, 10 లక్షల రూపాయలు రుణం తీసుకుంటే 5 లక్షల సబ్సిడీ ఇచ్చిన రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడ లేదు, అది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అధ్యక్ష. ఇవాళ 100కు 100% డ్రిప్ ఇరిగేషన్లో ఎస్టీల కోసం 100కు 100% సబ్సిడీ అధ్యక్ష. ట్రాక్టర్లు తీసుకుంటే 100కు 100% సబ్సిడీ అధ్యక్ష. ఇవాళ మమ్మల్ని అధ్యక్ష వీళ్ళు విమర్శించేది బీదల ఓట్లు దొప్పుకున్నారు తప్ప, బీదల కళ్ళల్లో మట్టి కొట్టిన తప్ప పేద ప్రజల కోసం ఎన్నడూ కూడా ఆలోచన పాపన పోలేదు. ఆలోచిస్తే తెలంగాణ ప్రభుత్వమే ఆలోచిస్తుంది, ఆదుకుంటే తెలంగాణ ప్రభుత్వమే ఆదుకుంటుంది. ఖచ్చితంగా ఆ పేద ప్రజానికానికి కడుపులో పెట్టుకొని కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది తప్ప వీళ్ళకు లేదని చెప్పి సందర్భం మనం చేస్తా అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 2072. సరే 1 మినిట్ నేమ్ చేసి నేను అంతకుముందే హోమ్ మినిస్టర్ గారికి వారు లేచి నిల్చున్న తర్వాత కట్ చేసినాం. అధ్యక్ష, గౌరవనీయులైన శాసనసభ్యులు అడిగినటువంటి సమాధానానికి ఏకు అవునండి, బీకు కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నూతనంగా ఏర్పడిన అన్ని పోలీస్ స్టేషన్ కమిషనరేట్లలో 11/10/2016కు తేదీ నుండే ఉనికిలోకి వచ్చి పనిచేయడం ప్రారంభించినాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సౌకర్యం మరియు భద్రత కొరకు మరింత చేరువకు పోలీస్ సేవలను తీసుకువచ్చే ఉద్దేశంతో పోలీస్ శాఖను ఆధునీకరించడానికి నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్రభుత్వం ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని కొత్తగా కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, సిద్దిపేటలో 4 కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. శాసన మండలి అధివేశంలో లేనందున ప్రభుత్వం కొత్త కమిషనరేట్లను ఏర్పాటు కొరకు చేస్తూ అక్టోబర్ 8వ తేదీన ఆర్డినెన్సులను జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల, వేగవంతమైన పట్టణీకరణ జరగడం, తద్వారా పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగు వాటి పరిష్కారం కొరకు పరిపాలనా సౌకర్యం కొరకు భౌగోళిక పరిస్థితులను కారణంగా మెరుగైన పోలీసింగ్ మరియు శాంతి భద్రతల నిర్వహణ, నేర నిరోధక నియంత్రణ కొరకు మరియు మహిళల భద్రత కొరకు ఈ కొత్త కమిషనరేట్లు ఏర్పాటు కొరకు ఆవశ్యకత ఏర్పడింది. కొత్త కమిషనరేట్ల వల్ల ప్రజలకు మరింత మెరుగ్గా పోలీస్ సేవలు అందుతాయి. నేరాల సంఖ్య నియంత్రించడమే కాకుండా త్వరితగతిన నేరాలను ఛేదించడం సాధ్యమవుతుంది. నేరస్తులపై గట్టి నిఘా ఉంటుంది. నిశ్చిత పర్యవేక్షణ సాధ్యమవుతుంది. ట్రాఫిక్ నియంత్రణ, మెరుగైన సిగ్నల్ సిస్టమ్
వ్యవస్థను నాన్ కాంట్రాక్టింగ్ ఆన్లైన్ చాలాన్ సిస్టమ్ అమల్లోకి త్వరగా వస్తుంది. విజిబుల్ పోలీసింగ్ ఉంటుంది. మంచి మొబిలిటీ అందుబాటులోకి వస్తుంది. ప్రణాళికబద్ధంగా సీసీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పాస్పోర్ట్ మొదలగు వాటిపై త్వరితగతిన ఎంక్వైరీ చేసి పరిష్కారం జారీ చేసే అవకాశం ఉంటుంది. కమలాకర్ గారు. ఈ ప్రశ్న వేసే సమయానికి కమిషనరేట్లు కాలేకపోయింది. కానీ ఈ క్వశ్చన్ వచ్చేవరకు ఆ కమిషనరేట్లు మొత్తం కావడం అనేది చాలా సంతోషంగా భావిస్తూ త్వరతరిగా చేయడం అంటే ఇదేగా భావిస్తూ గౌరవ మంత్రి గారు చెప్పిన ప్రకారం కరీంనగర్ కమిషనరేట్లో కరీంనగర్ రూరల్ డిఎస్పి ఒక పోస్ట్ కొత్త క్రియేట్ చేసుకుంటూ మరియు కొత్తపల్లి అనే సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కూడా క్రియేట్ చేశారు. దానికి కొత్తపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ప్రక్రియ పూర్తి కాలేదు. దానికి జీవో కూడా పూర్తిగా రానట్టు తెలిసడం జరిగింది. మరియు అధ్యక్ష, కరీంనగర్ నగరంలో కూడా ఒక డిఎస్పి ట్రాఫిక్ పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. పోస్టులు ఇచ్చినంత ఈ యొక్క స్టేషన్లలో సిబ్బంది లేక కరీంనగర్లో ట్రాఫిక్ చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ట్రాఫిక్ హోంగార్డ్స్తో పాటు సిబ్బందిని కూడా పెంచాలి ఈ కమిషనరేట్లో. అధ్యక్ష, ఎంత సంతోషం అంటే ఈ బ్లూ కోడ్స్ ద్వారా ఈ కమిషనరేట్ రావడం ఎంత అదృష్టం, ఎంత సంతోషం అంటే ఈ కమిషనరేట్ ఉన్న బ్లూ కోడ్స్ పనితీరు చాలా సమర్థవంతంగా ఉన్నది. అంటే నేరాలు అదుపులోకి రావడం కాకుండా నేరస్తులు నేరం చేయాలంటే కూడా భయపడే పరిస్థితి ఈ బ్లూ కోడ్స్ ద్వారా రావడం చాలా సంతోషం. ఇంకా కూడా ట్రాఫిక్ మెరుగుపడాలి. కమిషనరేట్లో శాంతి భద్రతతో పాటు ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ కావాలంటే ఈ యొక్క ట్రాఫిక్ హోంగార్డ్స్ సంఖ్య పెంచవలసింది. మరియు కొత్తపల్లి మరియు రూరల్ డిఎస్పీ ఆఫీసును త్వరగా డిఎస్పీ పోస్ట్ ఇవ్వడంతో పాటు సిబ్బంది కూడా ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాం. మినిస్టర్ గారు ప్లీజ్ వినండి. ఇప్పుడు ఇది బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. బిల్లు కమిషనరేట్స్ విషయంలో బిల్లు ఉంది. దాని మీద చర్చ సందర్భంగా వివరంగా మాట్లాడేది. అధ్యక్ష, రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 9,000 మంది భర్తీకి ప్రాసెస్ కూడా జారీ చేశాం. కాబట్టి తప్పకుండా మా శాసనసభ్యులు కమలాకర్ రావు గారు అడిగిన ప్రకారంగా అవి ఫుల్ఫిల్ చేస్తాం. హోంగార్డ్స్ కూడా కొత్తగా రిక్రూట్మెంట్ కొరకు ప్రాసెస్ నడుస్తున్నది. కాబట్టి మీకు ఆ సౌకర్యాలు కలిగించేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని మనం చేస్తున్నాం. రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్